చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అయితే ఇవ్వని హామీలను కూడా ఇప్పుడు చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో ప్రకటించని ఒక కొత్త పథకానికి చంద్రబాబు గారు అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి కళ్యాణ లక్ష్మి అని ఒక పేరు పెట్టారు. ఎవరైతే డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉండి వాళ్ళ కుమార్తె పెళ్లి చేయడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారి కోసం తీసుకువచ్చిన పథకమే ఈ కళ్యాణ లక్ష్మి పథకం. ఏంటి ఇందులో అంటే, ఎవరైనా ఒక సభ్యురాలు డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉంటే వాళ్ళ ఇంట్లో జరిగే ఆ కుమార్తె వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తారు. అది కూడా పావలా వడ్డీకే. ఇది కూడా మళ్ళీ ఏళ్ల తరబడి నెలల తరబడి సాగే ప్రాసెస్ కాదు. ఎప్పుడైతే ఆ మ్యారేజ్కి సంబంధించినటువంటి ధ్రువపత్రాలు సమర్పిస్తారో సమర్పించిన 48 గంటల్లోనే ఆ సభ్యురాలి ఖాతాలో ఆ డబ్బులైతే జమ అవుతాయి. కనిష్టంగా ₹10,000 నుంచి గరిష్టంగా ₹1,00,000 వరకు వారికి ఉన్నటువంటి అవసరం మేరకు సభ్యులు తీసుకోవచ్చు. పావలా వడ్డీ కంటే అసలు ఈ రోజుల్లో మనందరికీ తెలిసిందే, ₹1,00,000 పావలా వడ్డీకి ఇవ్వడం. పైగా తరువాత మళ్ళీ అది డ్వాక్రా సంఘ సభ్యులకు ఒత్తిడిగా మారకూడదు, వాళ్ళు కట్టుకోవడానికి ఇబ్బంది ఉండకూడదని చెప్పి 48 నెలల గరిష్ట కాల పరిమితి కూడా పెట్టారంటే దాదాపుగా ₹1,00,000 4 సంవత్సరాలలో చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించారు. ఇది ఖచ్చితంగా డ్వాక్రా సంఘ సభ్యులకు ఉపయోగపడే పథకమే. ఎందుకంటే డ్వాక్రా సంఘాల్లో ఉండే వాళ్ళందరూ కూడా సాధారణంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం జరగాలి అంటే ముందు వెనక తడుముకోవాల్సినటువంటి పరిస్థితి. అందులోనూ పెళ్లి లాంటి కార్యక్రమం అంటే ఎంత ఖర్చు ఉంటుందో మనందరికీ తెలుసు. సో అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కొంత చేయూతనివ్వాలి అనేది చంద్రబాబు గారి ఉద్దేశం. దీనికి సంబంధించి చంద్రబాబు గారు నిన్న గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది స్త్రీనిధి సెర్ప్ ఇద్దరు సంయుక్తంగా ఈ పథకాన్ని అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. ఏంటంటే, ఇప్పటికిప్పుడు డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా జాయిన్ అయ్యి రేపొద్దున నాకు డబ్బులు ఇవ్వంటే ఇవ్వరు. గత 6 నెలల ముందే, అంటే వీళ్ళు నిధులు కావాలి అని అడగటానికి 6 నెలలకు ముందే ఆవిడ డ్వాక్రాలో సభ్యురాలు అయి ఉండాలి. అంతకుముందు డ్వాక్రాకు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా సకాలంలో సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి. సో ఇలాంటి ఉన్నవారందరినీ కూడా దానికి అర్హులుగా ప్రకటిస్తారు. ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా సింపుల్. సో వెలుగు ఆఫీసులో కావచ్చు, లేదా డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కావచ్చు, అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి కొన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేసిన తర్వాత 48 గంటల్లోనే ఆ డబ్బులు అనేవి డ్వాక్రా సభ్యురాలి ఖాతాలో వేయబోతున్నారు. మొత్తంగా చంద్రబాబు గారు చెప్పిన హామీలను అమలు చేస్తూనే ప్రకటించని ఒక కొత్త పథకాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా డ్వాక్రా సంఘ సభ్యుల కోసం తీసుకురావడం అనేది సుపరిణామం. ఈ ప్రకటనతో డ్వాక్రా సంఘ సభ్యులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యావరేజ్న ప్రతి సంవత్సరం కూడా 25,000 మందికి లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. చూడండి, డ్వాక్రా సంఘ సభ్యుల్లో ఉన్న వాళ్ళు ఏడాదికి 25,000 మంది వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందంటే ఆషామాషి వ్యవహారం కాదు. డబ్బులు పుట్టడమే కష్టమైనటువంటి ఈ నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు, ఎటువంటి హామీలు పెట్టకుండానే ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వం వారికి సహాయం చేయబోతుంది. ఇప్పటికే ₹250 కోట్ల దీనికోసం ఆల్రెడీ ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. ఏది ఏమేమి మొత్తంగా డ్వాక్రా సంఘ సభ్యులకు ఈ పథకాన్ని అమలు చేయడం అనేది సుపరిణామం. దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. డ్వాక్రా మహిళల కుమార్తెలకు కళ్యాణ లక్ష్మి, వివాహాలకు పావలా వడ్డీకే ₹1,00,000 వరకు రుణం. కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం. ఈ నెల 23వ తేదీన చంద్రబాబు గారి చేతుల మీదుగా ప్రారంభం. ఆ ప్రారంభం కూడా ఎప్పుడో లేటుగా కాదు, ఈ నెల 23 నుంచే, మే 23నే ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని మరొక కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు అండగా నిలుస్తూ వారి కుమార్తెల వివాహానికి చేయూతనిచ్చేలాగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు. బుధవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్పై నిర్వహించినటువంటి ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు గారు ఈ పథకాన్ని డిజైన్ అయితే ఆమోదం అయితే తెలపడం జరిగింది. ఈ పథకాన్ని అటు సెర్ప్, ఇటు స్త్రీనిధి కలిసి సంయుక్తంగా అయితే అమలు చేయబోతున్నాయి. ఆడబిడ్డ పెళ్లికి ఈ పథకం కింద ₹1,00,000 వరకు పావలా వడ్డీకే రుణంగా ఇస్తారు. 2020
2026-27 ఏడాది నుంచి కళ్యాణ లక్ష్మి పథకం అమలుకు గాను 250 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పటికే ప్రతిపాదనలు కూడా చేసి ఉన్నారు. ప్రతి ఏడాది కనీసం 25,000 మంది డ్వాక్రా మహిళల కుమార్తెలకు లబ్ధి చేకూరేలాగా ఈ పథకాన్ని అయితే రూపొందించడం అనేది చిన్న విషయం కాదు. సో అమ్మాయి పెళ్లి ఆర్థిక భారం కాదు, ఆమె గౌరవం అనే నినాదంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయనుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఇళ్లలో పెళ్లి అనేది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం. వాళ్ళకి పెళ్లి చేయటం కంటే కూడా ఆ ఖర్చును తలుచుకుంటేనే ఎక్కువ భయపడే పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వారి తరపున కొంత చేయూతనివ్వటానికి, మొత్తం ఖర్చులో కాకపోయినా కొంత చేయూతనివ్వటానికి ఈ రోజుల్లో ₹1,00,000 ఎటువంటి హామీ పెట్టుకోకుండా పావలా వడ్డీకి ఎక్కడైనా సాధ్యమేనా? ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అది కూడా 48 గంటల్లోనే డ్వాక్రా సంఘ సభ్యురాలి ఖాతాలో పడిపోతాయి. మీరు ఆధారాలు సమర్పించిన 48 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాలో పడతాయి. అంటే వివాహానికి వారం రోజుల ముందుగానే మీరు అప్లై చేసుకున్నా కానీ దానికి సంబంధించి వివాహానికంటే ముందే డబ్బులు మీ ఖాతాలో పడతాయి. అంతేగాని పెళ్లి జరిగిపోయిన 3 నెలలకో 6 నెలలకో డబ్బులు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి పెళ్లి కంటే ముందే డబ్బులు మీ ఖాతాలో పడతాయి. సో ఆ విధంగా ఈ పథకాన్ని అయితే డిజైన్ చేశారు. సో ఈ పథకం ఎలా అమలు అవుతుంది అనేది కూడా కొన్ని ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. సభ్యురాలి కుమార్తె వివాహానికి పథకం వర్తిస్తుంది. అంటే నార్మల్ పీపుల్ ఇళ్లలో జరిగే పెళ్లికి రావు. ఒకవేళ వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళైనా కానీ డ్వాక్రా సంఘంలో సభ్యులుగా లేకుండా ఉంటే మాత్రం వారికి ఈ పథకం అయితే వర్తించదు. ఖచ్చితంగా డ్వాక్రా సంఘ సభ్యురాలుగా ఉండాలి. అవసరానికి అనుగుణంగా 10,000 నుంచి గరిష్టంగా 1,00,000 వరకు. సో అందరూ 1,00,000 తీసుకోవాలని లేదు. మీకు ₹1,00,000 అవసరం లేదు, ఒక 50,000 అవసరం అంటే 50,000 తీసుకోవచ్చు. 70,000 అవసరం, నాకు 70,000 సరిపోద్ది, ఎందుకంటే మళ్ళీ తిరిగి కట్టాలి. మీరు పావలా వడ్డీ అయినప్పటికీ కూడా తిరిగి కట్టాలి కదా. సో కాబట్టి 70,000 సరిపోద్ది అంటే 70,000 తీసుకోవచ్చు. సో అలా 10,000 నుంచి 1,00,000 వరకు ఎంతైనా మీ అవసరాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు. ఇంకా ఏమని ఒకసారి చూద్దాం. అలాగే 4% వడ్డీ పావలా వడ్డీకి ఇస్తారు. అదనపు ప్రాసెసింగ్ ఫీజులు ఏమి ఉండవు. దీనికి ఎక్స్ట్రాగా బ్యాంకులు వసూలు చేసినట్టుగా డబ్బులేమి అదనంగా వసూలు చేయరు. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపుల వాయిదా సంఖ్య కూడా ఉంటుంది. గరిష్టంగా ఒకవేళ మీరు గరిష్టంగా ₹1,00,000 తీసుకుంటే 48 నెలలు అంటే 4 ఏళ్లలో దాన్ని చెల్లించవచ్చు. ఏడాదికి ₹25,000 చొప్పున, అంటే మీరు నెలకు యావరేజ్ను ఒక ₹2,000 చొప్పున కట్టుకున్నా కానీ 4 ఏళ్లలో దాన్ని చెల్లించే విధంగా ఆర్థికంగా భారం పడకుండా ఈ పథకాన్ని అయితే సెట్ చేశారు. ఈ పథకం ఎవరికి వర్తిస్తుందంటే డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం సభ్యురాలిగా ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది. ఎప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నత ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును, అంటే ఈ పథకాల్లో తీసుకున్నటువంటి అప్పును సక్రమంగా చెల్లించే వారు ఉండుంటేనే వర్తిస్తుంది. అలా కాకుండా గతంలో తీసుకున్న వాటిని మధ్యలో ఆపేసి చెల్లించకుండా వదిలేసి ఉండుంటే అలాంటి వారికి ఈ పథకం అయితే వర్తించదు. ఎందుకంటే మీరు పాతవి చెల్లించకపోతే ఇప్పుడు కొత్త డబ్బులు తీసుకున్న తర్వాత చెల్లిస్తారనే నమ్మకం వాళ్ళకు ఉండదు. కాబట్టి వారికైతే ఈ పథకం వర్తించదు. సో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనేది స్థానిక వెలుగు కార్యాలయంలో లేదా ఏఓఏ యానిమేటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారుడి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకాన్ని కూడా పకడ్బందీగా అమలు చేయడానికి కోసం బయోమెట్రిక్ పెట్టారు. సాధారణంగా మనం బయోమెట్రిక్ వేయగానే ముందు డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉన్నామా లేదా తెలిసిపోతుంది. తర్వాత రెగ్యులర్గా మనం అన్ని వాయిదాలు చెల్లిస్తున్నామా లేదా అనేది అక్కడే తెలిసిపోతుంది. సో దాని ఆధారంగా పెట్టారు. కాబట్టి ఇక్కడ అవినీతి జరగడానికి అవకాశం లేదు. అలాగే డబ్బులు కూడా స్వయంగా మధ్యవర్తులకి చేతిలోకి వచ్చి వాళ్ళు ఏదో కమిషన్ తీసుకుని మన చేతికి రావడం కాదు. ఖచ్చితంగా డబ్బులు మన ఖాతాలోనే డైరెక్ట్గా పడిపోతాయి. కాబట్టి ఇందులో ఎవరికి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. సో దీనికి ఏమేమి ఆధారాలు ఇవ్వాలి అంటే లగ్న పత్రిక, అంటే పెళ్లి శుభలాకి ఇవ్వాలి. ఈవెంట్ నిర్వహణకు సంబంధించినటువంటి పత్రం 1, పెళ్లి ఖర్చు అంచనా వ్యయం, వివాహానికి సంబంధించినటువంటి ఇతర పరిశీలనలు, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరుతో పాటు ఏదైనా ఇతర వివరాలు అడిగితే ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ లాంటివి ఏదైనా అడిగితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ డబ్బులు నేరుగా సభ్యురాలి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తారు. నిర్దేశిత పత్రాలు సమర్పించిన 48 గంటల్లోనే ఈ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అంటే సో మొత్తంగా కూటమి ప్రభుత్వం అటు ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే డ్వాక్రా సంఘ మహిళలకు అండగా నిలబడాలి. పెళ్లి అనేది వారికి భారం కాకూడదు, అదొక గౌరవంగా మారాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు నూతన పథకానికి, కళ్యాణ లక్ష్మి అనే ఒక నూతన పథకానికి అయితే శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా ఈరోజు తీసుకురాబోతున్నటువంటి ఈ నూతన పథకం డ్వాక్రా మహిళలకు ఉపయోగపడుతుంది. డ్వాక్రా మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని తిరిగి సక్రమంగా చెల్లిస్తూ ఒక ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకున్నటువంటి మహిళలు. సో అలాంటి వారికి పెళ్లి లాంటి కార్యక్రమాల సమయంలో అండగా నిలబడటం అనేది ఖచ్చితంగా సుపరిణామం. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది డ్వాక్రా మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుంది అనేది మాత్రం వాస్తవం.